బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గులాబీ గూటికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక దాదాపు ఖాయమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానం మేరకు జీవన్ రెడ్డి ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి వెళ్తున్న జీవన్ రెడ్డి కేసీఆర్ తో కలిసి లంచ్ మీట్ లో పాల్గొనున్నారు. నిన్న కేటీఆర్ జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ భేటీలో పార్టీలో ఆయనకు దక్కే ప్రాధాన్యత, భవిష్యత్ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే అధికారికంగా పార్టీలో చేరే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గూటికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక దాదాపు ఖాయమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానం మేరకు జీవన్ రెడ్డి వాళ్ళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి వెళ్తున్న జీవన్ రెడ్డి కేసీఆర్ తో కలిసి లంచ్ మీట్ లో పాల్గొనున్నారు. నిన్న కేటీఆర్ జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ భేటీలో పార్టీలో ఆయనకు దక్కే ప్రాధాన్యత, భవిష్యత్తు కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే అధికారికంగా పార్టీలో చేరే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గులాబీ గూటికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక దాదాపు ఖాయమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానం మేరకు జీవన్ రెడ్డి ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి వెళ్తున్న జీవన్ రెడ్డి కేసీఆర్ తో కలిసి లంచ్ మీట్ లో పాల్గొనున్నారు. నిన్న కేటీఆర్ జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ భేటీలో పార్టీలో ఆయనకు దక్కే ప్రాధాన్యత, భవిష్యత్తు కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే అధికారికంగా పార్టీలో చేరే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రిజ. ఏదైతే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరడంతో ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లంచ్ కు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ తో బీట్ అయి తన ఏదైతే జాయినింగ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసే చర్చలు జరుగుతున్నాయి. అదే విధంగా ఇటు జగిత్యాలలో ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనుకుంటున్న ప్లీనరీ గురించి కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున జన సమీకరణ ఏర్పాటు చేసుకొని ఈ ప్లీనరీని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కూడా ఇటు ఆల్రెడీ 2 రోజుల నుంచి కూడా ఇటు ముఖ్య నాయకులతోని మీటింగ్ పెట్టిన కేసీఆర్ ఈ రోజు ఏదైతే జీవన్ రెడ్డి తన లంచ్ తనకు ఇన్వైట్ చేయడంతో ఈ లంచ్ తర్వాత జీవన్ రెడ్డితో ఇటు కేసీఆర్, కేటీఆర్ అదే విధంగా హరీష్ రావు కూడా దీంట్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అంటే ముఖ్య నాయకులతో కూర్చుండి డిస్కషన్ చేస్తూ ఈ పార్టీ సంబంధించిన పార్టీ నాయకులు అదే విధంగా ఈ ఏదైతే ప్లీనరీ విషయంకి వచ్చినప్పటికీ కూడా అది దాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఆలోచనతోని మరోపక్క ఇటు కేసీఆర్ ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు మరి జీవన్ రెడ్డితో ఎంతమంది వస్తారో, పార్టీలో ఎంతమంది జాయిన్ అవుతారో అనేది, ఏ రోజు తన కండువ కప్పుకోబోతున్నారు అనే డేట్ కూడా ఈ రోజు ఫిక్స్ చేయబోతున్నారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి రాకతో ఇటు బీఆర్ఎస్ కూడా బలోపేతం కాబోతుంది. మొత్తంగా చూడాలి. ఇటు పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్తేజాన్ని కూడా నింపేందుకు ఇటు జీవన్ రెడ్డి తన ఏదైతే రాజకీయ అనుభవంతో కూడా ఇక్కడ కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి తను
కండువ కప్పుకొని ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ చేసిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటి గురించి వివరిస్తూ ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి అని చెప్పేసి వివరించే విధంగా ఇటు ప్రజల్లోకి వెళ్ళినట్టు అన్ని ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు గ్రామాన కూడా తన ప్రచారం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం కూడా తనకి తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తన సీనియర్ నాయకుడు 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ కు రావడంతో బీఆర్ఎస్ కూడా మంచి పట్టు కూడా సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ ప్రభుత్వానికి రావడానికి వాళ్ళ ఎత్తుగడలు కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మొత్తంగా ఇప్పుడు ఏదైతే కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో ఇది మార్పు కోసం తెలంగాణకు రావాలి, తెలంగాణ వస్తే మార్పు జరుగుతుందన్న నేపథ్యంతో తెలంగాణ మార్పు కోసం 10 సంవత్సరాలు పట్టింది. మరి మరింత మార్పు కోసం ప్రజలు తీర్పు మార్చి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం అప్పయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని చెప్పేసి కూడా విమర్శించడం జరిగింది. ఏదైతే తన ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోవడంతోనే నేను పార్టీ కూడా వీడడం జరిగిందని చెప్పేసి తను చెప్పిన పరిస్థితి. ఏదైతే కేసీఆర్ ఏదైతే ఇచ్చిన పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలను కూడా ఏదైతే నిర్వహించలేకపోతున్నారు, అతను ఇచ్చిన పథకాలు కూడా నిర్వీర్యం అయిపోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కోణంలోనే ఇటు జగిత్యాల జిల్లాలో చూస్తే ఇప్పుడు కొత్త ఉత్తేజాన్ని అయితే నింపినట్టు తెలుస్తుంది. ఇటు పార్టీలో కానీ పార్టీ నాయకుల్లో కానీ తన వర్గానికి సంబంధించిన కార్యకర్తలకు కానీ ఇటు జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ లో అయితే గట్టి పట్టు సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో మొట్టమొదటిసారిగా 2002లో కూడా క్లీన్ స్వీప్ చేసింది జగిత్యాల. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే అటు సర్పంచుల స్థాయిలో కూడా పెద్ద ఎత్తున టిఆర్ఎస్ అప్పటి టిఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచులుగా నాయకులు కూడా గెలవడం జరిగింది. అంటే తీర్పు ఆ రకంగా బీఆర్ఎస్ కు పట్టు సాధించే జిల్లాను ఖచ్చితంగా ఇంకింత మరింత పట్టు కోల్పోకూడదని చెప్పి మరింత పట్టు కోసం ఇది జీవన్ రెడ్డి సహాయపడతాడు. కాబట్టి జీవన్ రెడ్డితో వస్తే దాంతో పాటు ఇంకా ముఖ్య నాయకులు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి ఒక వర్గం చెప్పుకొస్తుంది. మరి చూడాలి ఏ రోజు ప్లీనరీ అయితే జరుగుతుందో ఆ రోజు మాత్రం మరి ఎంతమందితోని జీవన్ రెడ్డి ప్లాన్ లో వస్తారా, మరి ఎంతమందిని తీసుకొస్తారా పార్టీలోకి, లేక తానే వచ్చి తన నాయకులతో పాటు మరి ఎంతమందితోని జన సమీకరణ చేసి విజయవంతం చేసే ప్రయత్నం చేస్తారో మరి అనేది వేచి చూడాలి. మరి కొద్ది క్షణాల్లో తేలనుంది. జీవన్ రెడ్డి కూడా మాట్లాడతారు. ప్రజల ముందుకి ఏ రోజు రాబోతున్న విషయం కూడా బయటకు రాబోతుంది. ఇంకో కొన్ని క్షణాల్లో తేలనుంది. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవికుమార్.